హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో 1 కేజీ చికెన్తో చికెన్ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చికెన్ ఆవకాయ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అలానే చికెన్ ఆవకాయని వేసుకుని తినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం కూడా ఈ ఆవకాయతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో ఈ రెసిపీని నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే కనీసం బయట పెట్టుకున్నా కూడా నెల రోజుల వరకు కూడా స్టోర్ ఉంటుంది. సో లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ చికెన్ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క ముక్క, అలానే 8 నుంచి 10 వరకు లవంగాలు, 5 యాలకులు, 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 50% వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇదే టైంలో మీకు కావాలి అంటే ధనియాలను కూడా వేసుకోవచ్చు అండి. 1 కానీ 2 కానీ టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి పచ్చళ్ళలో అంటే ధనియాలను వేసుకోవచ్చు, లేదంటే ధనియాలను స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మెంతులు, జీలకర్ర బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా మరుగ్గా ఉండకూడదండి, బాగా మెత్తగా పొడిగా చేసుకోవాల్సి ఉంటుంది. మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం 1 కేజీ వరకు చికెన్ తీసుకోవాలి. చికెన్ కడిగిన తర్వాత అందులో వాటర్ అనేది అసలు ఉండకూడదండి. ఏమైనా వాటర్ ఉన్నట్లయితే ఒక స్ట్రైనర్ లో వేసుకుని బాగా వాటర్ వెళ్ళేంత వరకు ఉంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికెన్ ముక్కలు అనేవి అన్నీ కూడా ఒకటే సైజులో ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో క్వాంటిటీస్ ఎలా తీసుకున్నాను అంటే అల్లం 1/2 కప్ ముక్కలు తీసుకున్నానండి, అంటే 65 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలానే వెల్లుల్లి 1 కప్ వరకు తీసుకున్నాను. గ్రామ్స్తో చెప్పాలి అంటే 115 గ్రామ్స్ వరకు తీసుకున్నాను, అంటే 115 గ్రాముల వరకు వెల్లుల్లిని తీసుకున్నాను. ఈ రెండు కూడా బాగా మెత్తటి పేస్ట్ లా చేసుకుని తీసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి, అలానే అల్లం తక్కువ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. కనీసం 2 to 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్లో నువ్వుల నూనె కానీ, లేదంటే ఇక్కడ ఆయిల్ మనకి 400 నుంచి 450 గ్రాముల వరకు ఆయిల్ అనేది పడుతుందండి 1 కేజీ చికెన్కి. ఆయిల్ మీకు కొంచెం పికిల్లో ఎక్కువగా ఉండాలి అనుకుంటే 1/2 కేజీ వరకు ఆయిల్ని వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ని మనం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూజ్ చేసుకున్నట్లయితే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేడి చేయకండి, కొంచెం లైట్గా వేడైన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని వేయకండి. అలా చేసినట్లయితే మనం వేసింది నువ్వుల నూనె కాబట్టి కొంచెం పొంగే అవకాశం ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన వెంటనే చికెన్ని వేసేసుకోవచ్చు. అలానే చికెన్ ఫ్రై అవడానికి చాలా ఎక్కువ టైమే పడుతుందండి, కనీసం మీకు 1/2 అవర్ అయినా టైం పడుతుంది. మనం తీసుకున్న చికెన్ ముక్క సైజుని బట్టి ఫ్రైయింగ్ టైం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి చికెన్ ఫ్రై అవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని మొత్తం చికెన్ అంతా వేసి ఫ్రై చేసేసుకోండి. అదే చిన్న గిన్నెలో వేసి ఫ్రై చేసుకున్నారంటే చాలా లేట్ అయిపోతుంది. 2 వాయిల్గా వేసి చికెన్ ని ఫ్రై చేయాలి అంటే చికెన్ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లోకి మంటని అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఎర్రగా ముక్కలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత మెత్తగా ఉండకూడదండి, అలా మెత్తగా ఉన్నట్లయితే చికెన్ ఆవకాయ అనేది అస్సలు నిలవ ఉండదు. సో మీరు ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం గట్టిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ వేయించేయకండి. చికెన్ పీసెస్ వేగిన తర్వాత మరీ గట్టిగాను ఉండకూడదు, అలానే మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. కొద్దిగా నొక్కి చూస్తే లైట్గా మెత్తగా ఉండాలన్నమాట. సో చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతైతే ఉందో మొత్తాన్ని వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా క్వాంటిటీ 3/4 కప్ వరకు ఉంటుందండి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పచ్చివాసన పోయి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు, అంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకుని ఒక 1 మినిట్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరు ఇందులో సాల్ట్ని 1/3 కప్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. 1/3 కప్ వరకు సాల్ట్ని తీసుకుని ముందు ఆల్రెడీ మనం 2 స్పూన్స్ వరకు చికెన్లో వేసేసుకున్నాం కాబట్టి మిగతా 1/3 కప్లో ఎంతైతే మిగిలిందో అది ఈ టైంలో వేసుకోవాలి. కేజీ చికెన్కి 1/3 కప్ నుంచి 1/2 కప్ వరకు సాల్ట్ అనేది పడుతుందండి. సో సాల్ట్ అనేది అరకప్పు మొత్తం వేసేయకుండా 1/3 కప్ వరకు వేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా పొడి ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మసాలా పొడి వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆయిల్ అనేది కొంచెం పొంగుతూనే ఉంటుంది. సో ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత 3/4 కప్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారం కొంచెం కలర్ ఎక్కువ ఉన్న కారం వేసుకున్నట్లయితే ఆవకాయ చూడడానికి కలర్ అనేది చాలా బాగుంటుంది. కారాన్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేయకూడదండి. అలా చేసినట్లయితే కారం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మీరు కారం వేసుకునేటప్పుడు ఆవకాయ వేడిగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాలకి కారాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నిమ్మప్పును కూడా వేసుకోవాలి. నిమ్మప్పు వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. సగం వరకు పచ్చడి చల్లారిపోయిన తర్వాత మాత్రమే, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే నిమ్మప్పుని వేసుకోవాలి. నిమ్మప్పుని నేను 2 టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. నిమ్మప్పు వేసే ముందు బాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మప్పు వేసినట్లయితే వెంటనే ఆవకాయలో కలవదండి. అందుకని బాగా పొడిగా చేసుకున్న తర్వాత వేసుకున్నట్లయితే చికెన్ ఆవకాయలో బాగా కలిసిపోతుంది. సో నిమ్మప్పు బదులు మీరు నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకున్నట్లయితే ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. లేదు మీకు నిమ్మప్పు వేయడం ఇష్టం లేదు అనుకుంటే నిమ్మరసాన్ని వేసుకునేటట్లయితే నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని ఒక పూట అంతా కూడా ఎండలో పెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అంటే మీరు నిమ్మరసాన్ని తీసిన తర్వాత సగం క్వాంటిటీ అయ్యేంత వరకు కూడా ఎండలో ఎండబెట్టుకుని వేసుకోవచ్చు. అలా చేసినా కూడా మీకు చికెన్ ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా చికెన్ ఆవకాయని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు ఈ చికెన్ ఆవకాయని ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.